ఈ వీడియోలో నోడల్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. సో యాజ్ నేమ్ సేయింగ్, nodal analysis means we are considering number of nodes in a network and we are framing the node equations, and finally we are solving that node equations. Thereby we are getting element voltages and element currents. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? నెట్వర్క్లో నోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. నోడ్ అంటే నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఇస్ ఏ కనెక్టింగ్ పాయింట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్. సో ఇది మనకి నోడ్. సో ఈ నోడల్ అనాలిసిస్లో ఫస్ట్ స్టెప్ మనం నెంబర్ ఆఫ్ నోడ్స్, హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ఏ సర్క్యూట్ వీ నీడ్ టు ఫౌండ్. ఎన్ని అయితే నోడ్స్ ఉన్నాయో అవి మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, టేక్ అన్ ఎగ్జాంపుల్. 3 ఎలిమెంట్స్ ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి and sources are connected like this. So as per definition of node, if you see in here, source is connected to a resistive element, so this will form a node, and this resistor element connected to this resistor element and this resistor element, so this is form a node, and again this will form a node and this form a node. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్, అంటే అన్నీ కూడా ఒకటే పాయింట్ కింద లెక్క. మనకేంటంటే పిక్చర్ మనకేంటంటే ఇలాగా క్లారిటీ కోసం మనం స్ట్రెచ్ చేసాం, అదర్వైజ్ ఈ మొత్తం 3 కూడా మనకి సింగిల్ పాయింట్ కింద లెక్క. రైట్. ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత నోడ్ మనం నోడ్ ఈక్వేషన్ డెవలప్ చేయాలి. సో యాక్సెప్ట్ అట్ రెఫరెన్స్ నోడ్ అంటే ఉన్న నోడ్స్లోంచి ఒక నోడ్ని మనం రెఫరెన్స్ నోడ్ కింద రిమూవ్ చేసేయాలి. సో ఏది మనకి రెఫరెన్స్ నోడ్? జనరల్గా ఈ రెఫరెన్స్ నోడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 0 ఉంటుంది. అలాగే మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ సర్క్యూట్లోని మనకి ఏ నోడ్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాయో ఆ నోడ్ని మనం రెఫరెన్స్ నోడ్ కింద తీసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ సింప్లిఫికేషన్ అనేది ఈజీగా అవుతుంది. సో రెఫరెన్స్ నోడ్ అనేది ఖచ్చితంగా ఇలాగే ఉండాలని మ్యాండేటరీ కాదు, బట్ టు మేక్ సొల్యూషన్ ఈజీ మనకి ఏం చేస్తామంటే రెఫరెన్స్ నోడ్ అనేది జనరల్గా 0 పొటెన్షియల్ దగ్గర ఉండే విధంగా చూసుకుంటాం. అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అక్కడ కనెక్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం. సో ఆ ట్రిక్ వల్ల మనకేంటి, ఇక్కడ మీరు అప్డేట్ చేస్తే ఈ నోడ్ దగ్గర మనకి మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మనకి కనెక్ట్ అయి ఉన్నాయి. అలాగే ఇది మనకి 0 పొటెన్షియల్ దగ్గర మెయింటైన్ అవుతుంది. సో వీ కన్సిడర్ దిస్ యాజ్ ఏ రెఫరెన్స్ నోడ్. అండ్ రిమైనింగ్ నోడ్స్ చూసుకుంటే ఇది ఒకటి, ఇక్కడ ఒకటి ఉన్నాయి. సో ఇప్పుడు 4 నోడ్స్లోంచి ఒక నోడు రెఫరెన్స్ నోడ్ అయిపోయింది. 1 నోడ్ ఈస్ రెఫరెన్స్ నోడ్, ఇంకా మిగిలింది 3. ఇప్పుడు ఈ 3లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నోడ్కి మధ్యలో మనకి సోర్స్, అది కూడా మనకి ఏ సోర్స్ అంటే ఇది ఐడియల్ సోర్స్. సో బిట్వీన్ 2 నోడ్స్ మనకి ఐడియల్ సోర్స్ కానీ కనెక్ట్ అయి ఉంటే, నాట్ ఓన్లీ ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్ ఉన్నా సరే, సో ఎనీ ఐడియల్ సోర్స్ మనకు కనెక్ట్ అయి ఉంటే మనం వాడవలసిన అనాలిసిస్ మెథడ్స్ మనకి సూపర్ నోడ్ అండ్ సూపర్ మెష్ టెక్నిక్స్. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే ప్రాబ్లంలో మనకి ఇది నోడ్ కింద కాకుండా రిమూవ్ చేయగలమా లేదా అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఒక ఐడియల్ సోర్స్కి సిరీస్లో ఏదైనా ఒక రెసిస్టివ్ ఎలిమెంట్ ఉంటే ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే
ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఐడియల్ సోర్స్కి సిరీస్లో ఒక రెసిస్టర్ ప్యారలల్ సిరీస్లో ఉంది. సో టుగెదర్ వీ కెన్ కాల్ ఏ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ఇప్పుడు నేను ఈ నోడ్ని నోడ్ కింద తీసుకోకపోతే నాకేమవుతుందంటే ఈ ఐడియల్ సోర్స్ అనే నేచర్ అనేది బిట్వీన్ ద నోడ్స్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇన్ దట్ సెన్స్ మనకి ఇన్ 3 నోడ్స్ 2 నోడ్స్ మనకి ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ 1 నోడ్ ఈస్ దేర్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వోల్టేజ్ని లెట్ us assume some VA అనుకోండి. రిమెంబర్ అగైన్ దిస్ VA వోల్టేజ్ we are not aware, దీని గురించి మనకు తెలియదు. సో నౌ V1 సోర్స్ మనకి వాల్యూ తెలుసు, V2 సోర్స్ వాల్యూ మనకు తెలుసు, అండ్ R1 R2 అండ్ R3 ఇవి మనకి నోన్ రెసిస్టర్ వాల్యూస్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నోడ్ ఈక్వేషన్ డెవలప్ చేయడం కోసం, అంటే ఈ పర్టికులర్ నోడ్ దగ్గర నోడ్ 1 దగ్గర నోడ్ ఈక్వేషన్ డెవలప్ చేయడం కోసం మనం యూజ్ చేయవలసింది KCL ప్లస్ ఓమ్స్ లా. సో ఫస్ట్ ఇప్పుడు KCL అప్లై చేయండి ఈ నోడ్ దగ్గర. సో KCL అప్లై చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అట్ ఏ నోడ్ ఈక్వల్ టు 0 ఆర్ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. అయితే నోడల్ అనాలిసిస్ మనం అప్లై చేస్తున్నప్పుడు అగైన్ సమ్ అజంప్షన్, ఎక్కడైతే మనం నోడ్ ఈక్వేషన్ రాస్తున్నామో ఆ నోడ్ ఈక్వేషన్ అనేది మనకి సుపీరియర్ నోడ్ అనుకోవాలి. అంటే ఈ నోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ రిమైనింగ్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది అని అజంప్షన్. సో విత్ దట్ అజంప్షన్ మనకేమి అర్థమవుతుంది, దెర్ ఈజ్ నో ఇన్కమింగ్ కరెంట్స్ అట్ దిస్ నోడ్, దేర్ ఆర్ ఓన్లీ అవుట్ గోయింగ్ కరెంట్స్. ఎందుకంటే ఇదే హైయెస్ట్ పొటెన్షియల్ కాబట్టి ఈ నోడ్ నుంచి మనకి కరెంట్ అనేది ఖచ్చితంగా లోవర్ పొటెన్షియల్కి వెళ్ళాలి. సో ఇది మనకి అజంప్షన్. సో ఇప్పుడు ఆ అజ్యూమ్డ్ స్టేట్మెంట్తో నౌ దిస్ ఈజ్ మై I1 and this is my I2 and this is my I3 కరెంట్స్. సో ఇప్పుడు ఈ నోడ్ 1 దగ్గర నేను నోడ్ ఈక్వేషన్ రాస్తే సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్. అవి మనకి 0, ఎందుకంటే నోడ్ ఏ అనేది హైయెస్ట్ పొటెన్షియల్ కాబట్టి. నౌ అప్లై ఓమ్స్ లా. I1 కరెంట్ కావాలి. I1 కరెంట్ కావాలి అంటే ఇక్కడ చూడండి, R1 నుంచి I1 ఫ్లో అవుతున్నది, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R1 డివైడ్ బై దట్ రెసిస్టెన్స్ విల్ గివ్స్ ది I1 పాసింగ్ త్రూ దట్ రెసిస్టెన్స్ వాల్యూ ఫ్రమ్ ఓమ్స్ లా. సో R1 కి ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి మనకి, VA మైనస్ V1. VA మైనస్ V1 ఎందుకు రాస్తున్నాం, బికాస్ మనం అజ్యూమ్ చేసుకుంటున్న కరెంట్ అనేది మనకి VA నుంచి స్టార్ట్ అయ్యి V1కి మూవ్ అవుతున్నది. సో VA is higher potential, V1 is lower potential. VA minus V1 by R1 plus I2, that is VA minus V2 by R2, and I3, that is VA minus 0 by R3. Now take it VA as a common, then that is VA into 1 by R1 plus 1 by R2 plus 1 by R3. Sorry, not equal. This is minus V2 into 1 by R2 and equal to V1 by R1. So ఈ టోటల్ ఈక్వేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే every parameter value we know except VA. So solve for VA. సో మనకి VA అనేది so many volts ఒక వాల్యూ వస్తుంది. Once you know the voltage VA, then I can able to calculate all the currents. So I1 is equal to VA difference V1 by R1. Why difference here? మనకు VA వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది వెదర్ మై VA is more than V1 or less than V1. ఒకవేళ VA is less than V1 అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, V1 మైనస్ VA అవుతుంది.
అదే VA is more than V1 అనుకుందాం, అప్పుడు మనకి ఏమవుతుంది, VA minus V1 అవుతుంది. సో let VA is less than V1, then ఏమవుతుందండి, that is V1 minus VA by R. If it is VA is greater than V1 అనుకుంటే, then that is VA minus V1 by R. సో సిమిలర్లీ మనం I2 I3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో I2 ఎంత అవుతుంది, ఇట్ ఈస్ VA డిఫరెన్స్ V2 by R2. I3 is VA by R3.